సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతూ పేటరేగిపోతున్నటువంటి వైసీపీ మూకలకు కావచ్చు, పేటీఎం బ్యాచ్కు కావచ్చు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అయితే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సరే వాళ్ళైనా పెడుతున్నారంటే ఎవరు పెట్టినా తప్పే, ఎవరు పెట్టినా దీని పరిధిలోకి వస్తారు. పార్టీలతో సంబంధం లేదు. ఆ పార్టీ ఈ వాళ్ళు పెట్టారా, నీళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారు, నాళ్ళు పెట్టారంటే కుదరదు. అసభ్య పదజాలంతో కించపరిచే విధంగా కావచ్చు, మహిళలను కించపరిచే విధంగా కావచ్చు, అన్నిటికీ మించి అసత్యాలను ప్రచారం చేయటం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయటం కావచ్చు, ఫేక్లు మార్పింగ్లు చేయటం కావచ్చు, ఇలాంటి వాటి మీద సివియర్ రియాక్షన్ ఉండబోతుంది. దీనికోసం అంటే ఒక సిస్టమ్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పి మానిటర్ చేయడానికి, సోషల్ మీడియాను పూర్తిగా నిరంతరం మానిటర్ చేయడానికి ఒక సిస్టమ్ను కూడా ఏర్పాటు చేశామని చెప్పి నిన్న హరీష్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 1344 మందిని అరెస్టు చేశారు. అలాగే 1549 కేసులు పెట్టారు. 4529 అభ్యంతరకర పోస్టులను సోషల్ మీడియా నుంచి అయితే తొలగించడం జరిగింది. సంబంధిత సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు పోలీసుల తరపు నుంచి ఒక నోటీస్ ఇచ్చి ఆ మ్యాటర్ని ఏదైతే ఇష్యూలు ఉన్నాయో ఆ ఫేక్ కంటెంట్లు కావచ్చు, మార్పింగ్లు కావచ్చు, ఆ పోస్టులు మొత్తం కూడా తొలగించారు. దాదాపుగా 4500కు పైగా తొలగించడం అయితే జరిగింది. సో సోషల్ మీడియా ఖాతాల్లో తప్పుడు ప్రచారాలు, వదాంతులపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నట్టుగా స్పష్టం చేశారు. ఐటీ యాక్ట్తో పాటు బిఎన్ఎస్ కింద కూడా కేసులు నమోదు చేస్తున్నామని, నకిలీ ఖాతాల్లో పోస్టులు పెట్టి తప్పించుకు తిరిగే వారిపై అబ్సెంటియా అనే విధానాన్ని కూడా అమలు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. సోషల్ ట్రబుల్ మాంగర్స్ పై ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ ద్వారా నిఘా పెట్టామని, ఏఐ విశ్లేషణ, రియల్ టైం పర్యవేక్షణ, డిజిటల్ ఫోరెన్సిక్ విధానాలతో ఎటువంటి వారినైనా సరే గుర్తించి శిక్షిస్తామని చెప్పారు. అలాగే విదేశాల్లో ఉండి కొంతమంది నడుపుతారు. వైసీపీకి వచ్చింది ఏంటంటే వాళ్ళు విదేశాల నుంచి నడుపుతారు. వాటి ద్వారా తీవ్రమైనటువంటి అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఒక రకంగా స్ట్రాంగ్ హెచ్చరిక ఏంటంటే ఎల్ఓసి జారీ చేస్తారు ఇక్కడ. అంటే ఇక వాళ్ళు దేశంలోకి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. సరే అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఆటలు సాగొచ్చు, కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేశం రాలేరు. కానీ వాస్తవానికి వాళ్ళ కుటుంబాలు అన్నీ ఇక్కడే ఉంటాయి. సో అక్కడే ఉండాల్సిన పరిస్థితి. ఎల్ఓసి జారీ చేశారు అంటే ఖచ్చితంగా లుకౌట్ నోటీస్ వచ్చింది అంటే వాళ్ళు ఏ ఎయిర్పోర్ట్లో దిగినా కానీ ఇమీడియట్గా పట్టుకుంటారు. ఆల్రెడీ ఇప్పటికే కొంతమందిని అలాగా పట్టుకున్నటువంటి పరిస్థితి. ఏదో ఇటీవల కూడా ఒకళ్ళిద్దరు ఏదో వాళ్ళ తండ్రికి అనారోగ్యం బాగోకో ఏదో జరిగితే వచ్చిన తర్వాత కూడా పోలీసులు ఆ కార్యక్రమం అయ్యే వరకు ఉండి తర్వాత పట్టుకుని ఆ కోర్టుకు హాజరుపడితే తీసుకెళ్లి జైలు వేశారు. అంటే మేము విదేశాల్లో ఉంటాం కాబట్టి మేము అసభ్య కంటెంట్ పెట్టినా, అమ్మనా బూతులు మాట్లాడినా మమ్మల్ని ఎవరు ఏమూ చెయ్యరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ తప్పే. ఏది ఏమైనా వైసీపీ సోషల్ మీడియాలో రోజు రోజుకి ముఖ్యంగా ఫేక్ పోస్టులు, మనమే 2-3 రోజులకు ఒక ఫేక్ వీడియో గురించి చేస్తున్నాం. ఈవెన్ నిన్నగాక మొన్న కూడా మనం కాకినాడ పత్తికోడ దగ్గర రోడ్డు వేస్తే ఆ రోడ్డును పరీక్షించడం కోసం అధికారులు టెస్ట్ చేయడం కోసం ఆ తార్ రోడ్డు మీద చిన్న హోల్ తీస్తే ఆ హోల్ని తవ్వేసి ఇదిగో కూటమి ప్రభుత్వం వేసినటువంటి రోడ్డు నాణ్యత అని చెప్పి ఒక ఫేక్ని క్రియేట్ చేశారు. తర్వాత అధికారులు దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు, వాళ్ళు చెకింగ్కి వెళ్ళినటువంటి వీడియోలు అవన్నీ కూడా విడుదల చేయడం జరిగింది. ఇలా 1 కాదు 2 కాదు అనేక ఫేక్ ప్రచారాలు. వాస్తవానికి జరిగేది ఒకటి, వీళ్ళు చెబుతున్నది ఒకటి. అంటే వదాంతులు అంటాం కదా. ఇప్పుడు సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా అడ్మిన్ బాధ్యత వహించాలని చెప్పి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదైనా మీరు ఒక గ్రూప్కి అడ్మిన్గా ఉండుంటే ఆ గ్రూప్లో వచ్చే కంటెంట్కి మీరు బాధ్యత వహించాలి. పెట్టిన వ్యక్తితో పాటు అడ్మిన్ కూడా బాధ్యుడిగా మారతారు, అడ్మిన్ కూడా బాధ్యుడిగా మారుస్తామని చెప్పి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి అందులో వచ్చే కంటెంట్ ఎలాంటి కంటెంట్ అనేది అడ్మిన్ నిరంతరం గమనించుకుంటూ ఉండాలి. అలాగే లేదా అవసరం అయితే అందరికీ పెట్టే ఆప్షన్ ఇవ్వకుండా కొంతమందికి మాత్రమే, లిమిటెడ్ పర్సన్స్కి మాత్రమే ఆ గ్రూప్లో కంటెంట్ పోస్ట్ చేసే అవకాశం ఇవ్వాలి, ఓన్లీ అడ్మిన్స్కి. సో ఇలాంటివన్నీ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకు ఆ డీజీపీ ఇంత సీరియస్గా మాట్లాడారు దీని గురించి అంటే, హైకోర్టు మొన్న సజ్జల భార్గవ రెడ్డికి సంబంధించినటువంటి ఒక పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు చాలా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక రకంగా పోలీసుల మీద తీవ్ర వ్యాఖ్యలే చేసింది. మీరు స్ట్రిక్ట్గా వ్యవహరిస్తే వాళ్ళు 2029లో మేము రప్పా నరుకుతాం, 2029లో మేము విధ్వంసం చేస్తామని పోస్టులు పెట్టే ధైర్యం కానీ, ఫ్లెక్సీలు పట్టు ప్లే కార్డులు పట్టుకుని తిరిగే ధైర్యం కానీ ఎందుకు వస్తుంది? ఈ విషయంలో పోలీసులు వైఫల్యం చెందారు. పోలీసుల అసమర్థత వల్లే వీళ్ళు రెచ్చిపోతున్నారు. ఎవరిని విధ్వంసం చేస్తారు? రాష్ట్రాన్న, ప్రజలన? ఇలాంటి పోస్టులు ప్రజల్లో భయాందోళనను, శాంతి విఘాతాలకు
నిదర్శనంగా ఉన్నాయి. మరి ఎందుకు పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు వీళ్ళు భయపడట్లేదు అంటే పోలీసులు సరిగ్గా స్పందించటం లేదు అని ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేయడంతో పోలీసులు కూడా తీవ్రంగా వచ్చారు. కాకపోతే ఏంటంటే రాజకీయాలు వేరేగా ఉంటాయి, ఇది వేరేగా ఉంటుంది. సాధారణంగా కోర్టులు చెప్పింది ఏంటంటే ఎవరైనా సరే లైన్ దాటితే తాటి తీయమని చెప్పింది. ఇండైరెక్ట్గా నేను పోలీసులకి చెప్పింది అదే. ఎవరైనా సరే ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్గా అని చెప్పింది, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని చెప్పి కోర్టే చెప్పింది. ఎవరైనా సరే సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించిన, బెదిరించిన, తప్పుడు కంటెంట్ను పోస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేసిన వారి మీద కఠినంగా వ్యవహరించాలని క్లియర్గా చెప్పింది. ఇంకో మాట కూడా చెప్పింది, ఒక ముఖ్యమంత్రిని వీళ్ళు బెదిరిస్తున్నారు అంటే 5 కోట్ల మందిని బెదిరించినట్టే, 5 కోట్ల మంది ప్రతినిధిని వాళ్ళు బెదిరిస్తున్నారు. మరి అలాంటి దానికి మీరు ఎలాగా యాక్షన్ తీసుకోకుండా ఉంటారని చెప్పి పోలీసులు నిలదీసింది. దీంతో పోలీసులు కూడా కొంచెం అలర్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటంటే వాళ్ళు చేసేది అదో పని, వాళ్ళు చేసేది ఫేక్. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లే తీసుకుందాం, వాళ్ళు చేసింది తప్పుడు పని, అది కావాలని చేసినటువంటి ఫేక్ మనకు తెలుసు. కానీ వాళ్ళని అరెస్ట్ చేశారనుకోండి, నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం, కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలకు స్వేచ్ఛ లేదు, మాట్లాడినా ప్రశ్నించినా అరెస్టులు చేస్తారా? ఇది వైసీపీ వాక్ స్వాతంత్రం లేదా, మాకు స్వేచ్ఛ లేదా, ఇది సాక్షిలో రాసే హెడ్డింగులు. వీ స్టాండ్ విత్ అని చెప్పి వాళ్ళ పేరు. వాస్తవానికి రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయండి, హుందాగా చేయండి, రాజకీయ విమర్శలు ఎన్నైనా చేసుకోవచ్చు, దాని గురించి అసలు అభ్యంతరమే లేదు. గంటలు మాట్లాడవచ్చు, వాళ్ళకి ఆ రైట్స్ ఉంది, ఆ స్వేచ్ఛ ఉంది. బట్ వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో మా ఇష్టం వచ్చింది మాట్లాడతామంటే ఊరుకో. రాజ్యాంగం కూడా అదే చెప్తుంది, స్వేచ్ఛ వరకు ఉంది. అలాగని చెప్పి ఎదుటి వారిని కించపరుస్తానన్నా, ముఖ్యంగా మహిళలను అసభ్య పదాలతో దూషిస్తానన్నా, లేదా ఫేక్ మార్పింగ్ కంటెంట్లతో సమాజంలోకి విచ్చలవిడిగా నేను దూసుకువెళ్తానన్నా ఒప్పుకోవు. ఈ నిన్న డీజీపీ చెప్పింది కూడా అదే, చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉండబోతుంది. ఎందుకంటే హైకోర్టే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది పోలీసులకు. ఇంకోటి కూడా గుర్తు చేసింది మన హైకోర్టు, గతంలో జడ్జీల మీద పోస్టులు పెడితే మేము ఆల్రెడీ సిఐడికి ఇచ్చి వాళ్ళు చెయ్యకపోతే మేము సిబిఐకి ఇచ్చిన తరువాత కూడా వీళ్ళలో మార్పు రాలేదు అంటే ఏమనుకోవాలని చెప్పి ఒక క్వశ్చన్ అరైజ్ చేసింది. హైకోర్టు మర్చిపోలా, గతాన్నేం మర్చిపోలా. గతంలో వైసీపీ హయాంలో న్యాయమూర్తుల మీద పెట్టినటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి గుర్తు చేసింది సజ్జల భార్గవ్కు చెందినటువంటి ఒక కేసు విచారణ సందర్భంగా. దీని మొత్తానికి కారకుడు ఎవరు? సజ్జల భార్గవ్ రెడ్డి. గతంలో ఇదంతా నడిపింది ఎవరు? సజ్జల భార్గవ్ రెడ్డి. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరు? చాలా మంది చెప్పింది ఏంది, మాకేం తెలియదండి, హెడ్ ఆఫీస్ కంటెంట్ అవుతుంది, మేము పోస్ట్ చేస్తాం, మాకు జీతం డిజిటల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి జీతాలు. గతంలో దాదాపుగా 200-300 మందికి పైగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు డిజిటల్ కార్పొరేషన్లో 30,000 దగ్గర మొదలుపెట్టి 1,30,000, 1,20,000 వరకు హైయెస్ట్ శాలరీలు ఉన్నాయి. అందరికీ శాలరీలు ఇచ్చారు. మెజారిటీ పీపుల్కి 70,000-80,000 శాలరీలు ఇచ్చారు. ప్రజల సొమ్ముతో ఫేక్ కంటెంట్లు ఇచ్చారు వాళ్ళతో వైసీపీ డిజిటల్ కార్పొరేషన్. అందుకే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా ఎందుకు పక్కన పెట్టిందంటే అదంతా ఒక స్కామ్ మయంగా మారింది. వైసీపీ కార్యకర్తలకి జీతాలు ఇచ్చుకున్నారు 100 కోట్ల రూపాయలు. డిజిటల్ కార్పొరేషన్లో జరిగింది అదే. అందుకనే ప్రస్తుతానికి దాన్ని పూర్తిగా కూటమి ప్రభుత్వం దాని జోలికి అసలు పోలా, డిజిటల్ కార్పొరేషన్ జోలికి పోలా. ఎందుకంటే అది పూర్తిగా అవినీతిమయమై కూరుకుపోయింది. దాని మీద విచారణ జరుగుతుంది ఇంకా. సో ఏది ఏమైనా విచ్చలవిడిగా వ్యవహరించిన, బూతులు మార్పింగులతో పాటు అసత్య ప్రచారాలు చేసిన కఠినంగా వ్యవహరిస్తాము, వారి మీద కఠిన సెక్షన్లు పెట్టడంతో పాటు హెబిచువల్ అఫెండర్స్ అని చెప్పి ఎవరైనా సరే పదే పదే అదే పనిగా చేశారనుకో. సాధారణంగా ఏంటంటే సరే ఒక పోస్ట్ పెట్టారనుకోండి, కోర్టులు ఒకసారి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాయి, లేదా నోటీసులు ఇచ్చి వదిలేస్తాయి, రెండోసారి పెట్టినా వదిలేస్తాయి. బట్ పదే అదే పెడుతున్నాడు అనుకోండి, సో ఇది కావాలని చేస్తున్నటువంటి పని అని చెప్పి అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, వెంటనే కోర్టులు ఏం చేస్తాయి అంటే రిమాండ్కి ఇస్తాయి, తీసుకెళ్లి జైల్లో వేస్తారు. రిమాండ్ని అవసరమైతే పొడిగిస్తాయి. 3 నెలల నుంచి 6 నెలల వరకు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. ఎందుకంటే పదే అదే పని చేస్తే ఇది కావాలని చేస్తున్నటువంటి కుట్రగా కోర్టులు కూడా భావిస్తాయి. ఏది ఏమైనా మొత్తంగా సోషల్ మీడియాలో వైసీపీ ఎవరైతే పేటీఎం బ్యాచ్ ఉన్నారో వారు మాత్రం తోక జాడిస్తే మాత్రం కట్ చేస్తామని చెప్పి పోలీసులు అయితే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా కోర్టులు కూడా అలాంటి వారి పట్ల ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తేనే వీళ్ళందరూ కంట్రోల్లో ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు అలాంటి వాళ్ళని ఉపేక్షించొద్దని స్వయంగా హైకోర్టే వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు పోలీసులు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఏది ఏమైనా ఇక నుంచి వైసీపీ పేటీఎం బ్యాచ్ ఆగడాలైతే సాగే పరిస్థితి లేదు.